మెసడోనియా రాజు అయిన అలెగ్జాండర్ జైత్ర యాత్రకు బయలుదేరినప్పుడు తన దేశంలోని గొప్ప తత్వవేత్తలలో ఒకడైన డియోజెనస్ దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఇచ్చే ఉపదేశం స్వీకరించాలి అనే ఆశతో. ఆ సమయంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద తనలో తానే ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ కాలు మీద కాలేసుకొని దర్జాగా సేద తీరుతున్నాడు ఆ మహాత్ముడు. అలెగ్జాండర్ వినయంగా ఆయన దగ్గర నిల్చొని తనకి ఏదైనా ఉపదేశించమని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహానుభావుడు అడిగాడు, ఏం చేయదలుచుకున్నావు నువ్వు ఇప్పుడు అని. ముందు పర్షియాను జయిస్తాను, ఆ తర్వాత అని అడిగాడు డియోజెనస్. తర్వాత ఈజిప్ట్, తర్వాత మెసొపటోమియా. ఈ విధంగా ఆయన అడగడం, అలెగ్జాండర్ చెప్పడం. ప్రపంచంలోని రాజ్యాలన్నీ అయిపోయేదాకా చెబుతూనే ఉంటాడు అలెగ్జాండర్. సరే, ప్రపంచ విజేత అయిన తర్వాత ఏం చేస్తావు అని అడుగుతాడు డియోజెనస్. మెసడోనియా తిరిగి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పాడు అలెగ్జాండర్. ఈ సమాధానం విన్న వెంటనే డియోజెనస్ తను పడుకున్న చోటు నుంచి కాస్త పక్కకు జరిగి, రా నా పక్కన పడుకో, విశ్రాంతి తీసుకోవడానికి నీవు అన్ని రాజ్యాలు జయించి అంత రక్తపాతం సృష్టించాలా అని అన్నాడు. ప్రపంచంలో ఇక జయించడానికి ఏమీ లేదు అని అనుకునేంత దాకా యుద్ధాలు చేస్తూనే ఉండాలి అని అనుకున్నాడు అలెగ్జాండర్. అలానే నేడు కొత్త రకం అలెగ్జాండర్లో బయలుదేరారు. సంపాదన 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 సంపాదన, ఒకటే సంపాదన. సంపాదించడమే విజయం అనే దృక్పథం పెరిగిపోయింది నేడు. అందులోని ఒత్తిడులు, దాని వలన వచ్చే రోగాలు, వీటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని మనం పేరు పెట్టుకున్నాం. ఒక మనిషికి ఎంత కావాలి? ఈ ప్రశ్న దాదాపుగా మనం ఎవ్వరము ఇంతవరకు వేసుకోలేదు అని అనుకుంటున్నాను నేను. లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడు. ప్రపంచం అంతా జయించాడు. అన్ని దేశాల సుందరీమణులు, అతిలోక సౌందర్యవతులు తనను వరించి వచ్చారు. అయినా రావణుడికి కాంక్ష తీరలేదు. ఇంకేదో కావాలి. సీతమ్మను చెరబట్టాడు. చివరికి ఏమైంది? చెత్త కుండీలోకి విసిరివేయబడ్డాడు. నోటి దురుసుతనం ప్రాణాంతకమవుతుంది. తన మేనమామ కొడుకు, తన బంధువు అని చూడకుండా 10 మందిలో కృష్ణుడిని అవమానించి ప్రాణం పోగొట్టుకున్నాడు శిశుపాలుడు. తన పినతండ్రి పిల్లలు వాళ్ళు. తన దగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది అని అనుక్షణం ఈర్ష్య అసూయలతో మనసు పాడు చేసుకుని చివరకు వాటికే బలి అయిపోయాడు దుర్యోధనుడు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు మనలను ఉన్న చోట ఉండనీయవు. ధగధగా మెరిసే రాగి చెంబు లాంటి మనస్సుకు పట్టే మకిలి ఈ 6 భావనలు. ఈ భావనలను యోగ సాధన అనే చింతపండుతో నిత్యం తోమవలసిందే. ఏ ఒక క్షణం కూడా బద్ధకించకూడదు. అందుకే ఆ మార్గం క్షురస్య ధారా నిశితా దురచయా దుర్గం పద అని కఠోపనిషత్తు చెప్తుంది. దట్ పాత్ ఈజ్ యాజ్ షార్ప్ యాజ్ రేజర్స్ ఎడ్జ్. మనిషి త్వరలో చెలరేగే ప్రతి భావాన్ని నిశితంగా గమనించి ఆ భావం ఎక్కడ నుంచి పుడుతుందో దాని మూలంలోకి వెళ్ళి ఎప్పటికప్పుడు పెరికివేయాలి. లేకపోతే కలుపు మొక్కలు పుడుతూనే ఉంటాయి. మనలను మనమే ఉద్ధరించుకోవాలి. మనకు మనమే శత్రువు, మనకు మనమే మిత్రుడు అని ఎంత అనునయంగా చెప్తున్నారో చూడండి పరమాత్మ ఇక్కడ. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఎంత అద్భుతమైన శ్లోకం ఇది. మనకు మనమే శత్రువు, మనకు మనమే మిత్రుడు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఇంకొకడెవ్వడూ వచ్చి ఉద్ధరించడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.